Welcome to my channel Veeksha, the channel of knowledge. మన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి, డౌట్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి, ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి, లేకపోతే మన ఎక్స్పీరియన్సెస్ని షేర్ చేసుకోవడానికి మనం వాడే మీడియమే లాంగ్వేజ్. లాంగ్వేజ్ ఏదైనా సరే అది నేర్చుకునే విధానం అయితే ఒకటే. అది తెలుగు కావచ్చు, లేకపోతే ఇంగ్లీష్ కావచ్చు. లాంగ్వేజ్ ఏదైనా సరే దాన్ని నేర్చుకునే అండర్లయింగ్ స్కిల్స్ అయితే ద సేమ్. సో ఈరోజు మనం హౌ డు వి లెర్న్ ఎ లాంగ్వేజ్ అనే విషయంపై ఫోకస్ పెడదాం. సో అసలు లాంగ్వేజ్ నేర్చుకోవడానికి కావాల్సిన స్కిల్స్ ఏంటి, అసలు ఈ స్కిల్స్ ఎన్ని రకాలు, ఏ స్కిల్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, ఎలా డెవలప్ చేసుకుంటాం వల్ల దాని అవుట్పుట్ ఎలా ఉంటుంది, లాంగ్వేజ్ నేర్చుకోవటం, మంచిగా మాట్లాడగలగటం మనకు కావాల్సిన అవుట్పుట్ అయితే మనం ఎలాంటి ఇన్పుట్ ఇవ్వాలి, ఇలాంటి ఎన్నో విషయాల గురించి, ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అండ్ సింపుల్ టిప్స్ ఈరోజు మన వీడియో ద్వారా నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇవి చూడటానికి సింపుల్గా అనిపించిన వాటిపై మీరు పెట్టే శ్రద్ధను బట్టి, అంటే రెగ్యులర్గా మీరు ప్రాక్టీస్ చేస్తే ఐఎమ్ ష్యూర్ యూ విల్ బికమ్ అ ఫ్లూయెంట్ స్పీకర్ ఇన్ ఇంగ్లీష్. ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. మనందరం తెలుగు చక్కగా మాట్లాడగలుగుతున్నాం కదా, అయితే మనం ఈ తెలుగుని ఎలా నేర్చుకున్నామో గమనించారా? మనం ఏదైనా స్పెషల్ క్లాసెస్కి వెళ్ళామా? లేదు కదా. మరి మనం తెలుగు ఇంత కరెక్ట్గా ఎక్కడ ఎలాంటి తప్పులు లేకుండా ఎలా మాట్లాడగలుగుతున్నాం? మన చుట్టూ ఉన్న వాళ్ళని చూసి వాళ్ళు మాట్లాడిన దాన్ని మనం విని దాన్ని అనుకరించుకుంటూ మనం మాట్లాడటం నేర్చుకున్నాం. అంటే ఏ భాష నేర్చుకోవాలన్నా ఆ భాష మాట్లాడే వాళ్ళకి మనం ఎంత ఎక్కువగా ఎక్స్పోజ్ అయితే అంత చక్కగా మనం ఆ భాషను మాట్లాడగలుగుతాం అనే విషయం మీ అందరికీ అర్థమై ఉంటుంది. అందుకే ఆంధ్రాలో ఉండేవాళ్ళు తెలుగు చక్కగా మాట్లాడగలిగితే యూఎస్లో ఉండేవాళ్ళు ఎలాంటి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ అటెండ్ అవ్వకపోయినా కరెక్ట్గా ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నారు. సో వింటే లాంగ్వేజ్ నేర్చుకోగలుగుతామా, మాట్లాడటం వచ్చేస్తుందా అని మీరు అనుకోవచ్చు. వినటం వల్ల లాంగ్వేజ్ రాదండి. ఎలా వస్తుంది లాంగ్వేజ్? ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలన్నా ప్రతి ఒక్కళ్ళు 4 స్కిల్స్ని డెవలప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ 4 స్కిల్స్నే LSRW స్కిల్స్ అంటారు. LSRW అంటే L అంటే లిసనింగ్, S అంటే స్పీకింగ్, R అంటే రీడింగ్, W అంటే రైటింగ్. ఈ 4 స్కిల్స్లో లిసనింగ్ అండ్ రీడింగ్ని మనం రిసెప్టివ్ స్కిల్స్ అంటాం. స్పీకింగ్ అండ్ రైటింగ్ మనం ప్రొడక్టివ్ స్కిల్స్ అంటాం. రిసెప్టివ్ స్కిల్స్ అంటే ఏంటి? మనం కావాల్సిన ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకునేవే రిసెప్టివ్ స్కిల్స్. అంటే మనం వినటం ద్వారా లేకపోతే చదవటం ద్వారా మనం ఇంగ్లీష్ నేర్చుకోవటానికో లేదా ఇంగ్లీష్ మాట్లాడటానికో కావాల్సిన వెకాబులరీని, గ్రామటికల్ రూల్స్ని, తర్వాత స్ట్రక్చర్స్ని, ఫ్రేజెస్ని వీటి ద్వారా నేర్చుకుంటున్నాం. మరి ప్రొడక్టివ్ స్కిల్స్ అంటే మనం నేర్చుకున్న దాన్ని మనం ఎగ్జిబిట్ చేసే స్కిల్స్నే మనం ప్రొడక్టివ్ స్కిల్స్ అంటాం. అంటే ఇప్పుడు మనం చదువుకోవటం వల్ల వినటం వల్ల నేర్చుకున్నవి ఏవైతే ఉన్నాయో అవి మనం మాట్లాడినప్పుడు బయట అవతల వాళ్ళకి తెలుస్తుంది మనం ఏమి నేర్చుకున్నామో. సో మనం నేర్చుకున్న దాన్ని వ్యక్తపరచడానికి ఉపయోగపడేవే ఈ ప్రొడక్టివ్ స్కిల్స్. అవే మాట్లాడేది అండ్ రైటింగ్, స్పీకింగ్ అండ్ రైటింగ్ స్కిల్స్. సో ఈ రెండింటిని మనం ప్రొడక్టివ్ స్కిల్స్ అంటాం. ఒక లాంగ్వేజ్ అనే దానికి మెయిన్ మనం గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలన్నా నేను మీకు ముందే చెప్పాను, వెకాబులరీ, మళ్ళీ చెప్తున్నాను, వెకాబులరీ అండ్ గ్రామర్ ఈ రెండు మనకి వస్తేనే మనం భాష మాట్లాడగలుగుతాము. సో ఈ వెకాబులరీ అనేది ఇంప్రూవ్ చేసుకోవటానికి మనం ఈ 4 స్కిల్స్ మీద ఫోకస్డ్గా ఉంటే మనం చాలా చక్కగా మాట్లాడగలుగుతాం ఇంగ్లీష్. అందుకే ఈరోజు మన డిస్కషన్ ఈ 4 స్కిల్స్ మీద, ఈ 4 స్కిల్స్ని ఎలా డెవలప్ చేసుకోవాలనే దాని మీద ఉంటుంది. సో లెట్స్ గెట్ స్టార్ట్. లిసనింగ్. ఏ లాంగ్వేజ్ నేర్చుకోవటానికైనా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బేసిక్ స్కిల్ ఈజ్ లిసనింగ్. యూ హ్యావ్ టు లిసన్ టు లెర్న్ ఎ లాంగ్వేజ్. యూ హ్యావ్ టు లిసన్ టు బికమ్ ద మాస్టర్ ఆఫ్ ఎ లాంగ్వేజ్. సో వినడం అంటే ఏదో వినడం కాదు, బికాస్ మనం నేర్చుకునే లాంగ్వేజ్ ఏదైతే ఉందో అదొక టిపికల్ లాంగ్వేజ్. ఒక్కొక్క లెటర్ని మనం ఒక్కొక్క వర్డ్లో ఒక్కోలా పలుకుతాం. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్నే తీసుకుందాం. హ్యాపీలో హా సౌండ్ వస్తుంది,
ఆనెస్టీలో అసలు మనకి హెచ్ సౌండ్ క్లియర్గా వినిపించదు. హెచ్. అలాగే ఆర్డెంట్, అంబిషన్, ఈ 2 వర్డ్స్ తీసుకుంటే ఇందులో ఏని మనం 2 చోట్ల 2 రకాలుగా పలుకుతున్నాం. కాబట్టి ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు మనం మెయిన్గా కాన్సన్ట్రేట్ చేయాల్సిన ఏంటంటే, ఒకటి ప్రొనౌన్సియేషన్. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ దట్ వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ when we are learning English is pronunciation. ప్రొనౌన్సియేషన్ కాదండి, ఇట్ ఈస్ ప్రొనౌన్సియేషన్. సో ప్రొనౌన్సియేషన్ మీద ధ్యాస పెట్టి మనం ఎప్పుడైతే లాంగ్వేజ్ని ఫ్రీగా మాట్లాడగలుగుతామో అప్పుడు మనకి లాంగ్వేజ్ చాలా బాగా అద్భుతంగా మాట్లాడగలుగుతాం. మనం కొంతమందిని మన చుట్టూ చూస్తూ ఉంటాం. ఇంగ్లీష్ని ఇంగ్లీష్, లేకపోతే మ్యూజిక్ని మ్యూజిక్. అంటే వాళ్ళు ఆ ప్రొనౌన్సియేషన్ మీద సరిగా ఫోకస్ పెట్టకపోవటం వల్ల ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటారు. కానీ ఈ చిన్న చిన్న పొరపాట్లే చూసే వాళ్ళకి చాలా వాళ్ళ మీద రాంగ్ ఇంప్రెషన్ క్రియేట్ చేస్తుంది. అంటే వీళ్ళకి ఇంగ్లీష్ మీద కమాండ్ లేదు అన్న థాట్ అవతల మనిషికి మనం క్రియేట్ చేస్తున్నాం మనకు తెలియకుండానే. ఎప్పుడైతే మన ప్రొనౌన్సియేషన్ బాగుంటుందో, మన యాక్సెంట్ బాగుంటుందో, అవతల వాళ్ళు గ్రామటికల్ ఎర్రర్స్ మీద కాన్సన్ట్రేట్ చేయరు. వీళ్ళకి ఇంగ్లీష్ బాగానే వచ్చు కదా అనుకుంటారు. అవతల వాళ్ళు మన మీద మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేయాలంటే ముందు మనం కాన్సన్ట్రేట్ చేయాల్సిన విషయం ప్రొనౌన్సియేషన్. మన ప్రొనౌన్సియేషన్, మన ఫోకస్, యాక్సెంట్ రెండింటి మీద మనం ఫోకస్ పెడితే మనం ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడగలుగుతాం. ఇంగ్లీష్లో నేర్చుకోవాల్సిందంటే మెయిన్గా నేను ముందే చెప్పాను, ఎక్కువగా మనం ఎక్స్పోజ్ అవ్వాలి ఆ లాంగ్వేజ్ బాగా మాట్లాడే వాళ్ళకి అని. దీనికి మనం కొన్ని టిప్స్ ఫాలో అవుదాం. లిజనింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మనం కొన్ని టిప్స్ ఫాలో అవుదాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇంగ్లీష్ న్యూస్ ఛానల్స్ ఫాలో అవ్వండి. అందరూ చెప్పే మాటే ఇది, ఇంగ్లీష్ న్యూస్ ఛానల్స్ ఫాలో అవ్వండి. ముందు మన దేశంలో ఉండే ఛానల్స్ ఫాలో అవ్వండి. తర్వాత మీరు BBC, CNN ఇవి ఫాలో అవ్వచ్చు. తర్వాత ఫ్లూయెంట్గా మాట్లాడే వాళ్ళతోటి మీరు ఎక్కువగా ఇంటరాక్ట్ అవ్వటానికి ట్రై చేయండి. చాలామంది చేసే పొరపాటు ఏంటంటే ఇంగ్లీష్ బాగా మాట్లాడుతుంటే వీళ్ళకి రాకపోతే వాళ్ళని అవాయిడ్ చేసేస్తారు. వాళ్ళ ముందు వీళ్ళు తక్కువైపోతామేమో అన్న భయంతో. కానీ స్మార్ట్గా ఉండే వాళ్ళు చేసే పని ఏంటంటే వాళ్ళతో ఎక్కువ ఇంటరాక్ట్ అవుతారు. ఎందుకు? వాళ్ళతో ఎంత ఇంటరాక్ట్ అయితే వీళ్ళకి ఇంగ్లీష్ అంత బాగా వస్తుంది కాబట్టి. సో మన ఇంగ్లీష్ బాగా నేర్చుకోవాలి అంటే మనం ఇంగ్లీష్ బాగా మాట్లాడే వాళ్ళతోటి, ఫ్లూయెంట్గా మాట్లాడే వాళ్ళతోటి మనం ఎక్కువ ఇంటరాక్ట్ అవుతూ ఉండాలి. ఇంకొకటి, ఇంటర్వ్యూస్ చూడటం వల్ల మీకు ఒక కాన్వర్జేషన్ ఎలా స్టార్ట్ చేస్తారో, ఎలా ఎండ్ చేస్తారో తెలుస్తుంది. చిన్న చిన్న స్టోరీస్ వినండి. స్టోరీస్ ద్వారా కూడా మనకి బోల్డ్ వెకాబులరీ మనం పెంచుకోవచ్చు. అందులో ఎలాంటి వర్డ్స్ ఎలాంటి సిచ్యువేషన్లో వాడారో అర్థమైతే నెక్స్ట్ మనం ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం ఆ వర్డ్స్ వాడటానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఫేమస్ పర్సనాలిటీస్ ఇచ్చిన స్పీచెస్ వినండి. వాటి నుంచి కూడా మీకు బోల్డ్ అంత వెకాబులరీ వస్తుంది. తర్వాత ఏదైనా ప్రాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేసే వీడియోస్ చూడండి. వీటి నుంచి కూడా మనకు బోల్డ్ వెకాబులరీ వస్తుంది. ఒక కుకరీ షో కానీ లేకపోతే ఒక వర్కౌట్ కానీ చూస్తే మనకు తెలియకుండానే మనం బోల్డ్ చిన్న చిన్న వర్డ్స్, ఫ్రేసెస్ నేర్చుకోగలుగుతాం. ఇంకా లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఏంటంటే ఇంగ్లీష్ మూవీస్ చూడండి. ఇంగ్లీష్ మూవీస్ని ఇప్పుడు అందరూ అంటున్నారు సబ్‌టైటిల్స్తో చూడండి. కానీ సబ్‌టైటిల్స్తో మనం యాక్చువల్గా చూసామనుకోండి, మన ఫోకస్ అంతా ఆ సబ్‌టైటిల్స్ చదవటం మీదే ఉంటుంది. మన ప్రొనౌన్సియేషన్ మీద కాన్సన్ట్రేషన్ అనేది డీవియేట్ అవుతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే డిలేడ్ సబ్‌టైటిల్స్తో ఉండే మూవీస్ చూస్తే మనం ప్రొనౌన్సియేషన్ వింటాము, ఆ తర్వాత సబ్‌టైటిల్స్ దగ్గర మనం కరెక్ట్గా విన్నామా లేదా అనేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. కాబట్టి డిలేడ్ సబ్‌టైటిల్స్తో ఇంగ్లీష్ మూవీస్ చూడండి. ఈ రకంగా చేస్తే మన ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా అడుగులు ముందుకు వేసినట్టే. లాంగ్వేజ్ నేర్చుకోవడానికి కావాల్సిన బేసిక్ స్కిల్స్ గురించి, వాటి ఇంపార్టెన్స్ గురించి ఈరోజు మనం తెలుసుకున్నాం. అలాగే లాంగ్వేజ్ లెర్నింగ్కి ఎంతో ఉపయోగపడే లిజనింగ్ స్కిల్స్ గురించి కూడా మనం ఈరోజు తెలుసుకున్నాం. ఈ సెషన్ మీ కమ్యూనికేషన్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ అవుతుందని భావిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే గివ్ ఎ బిగ్ థమ్స్ అప్, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.